कैसा लगा लिट्टी चोखा? मस्त है, सच में सच में एक्सलेंट है। बिहार का प्रसिद्ध लिट्टी चोखा। ఈ రోజు అయితే మన కుకింగ్ వీడియోలో యూపీ బీహార్లో ఎంతో ఫేమస్ అయిన లిట్టి చోకా చేయబోతున్నాం. ట్రెడిషనల్ ఫుడ్ లిట్టి చోకా మనోడు చేస్తున్నాడు. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. లిట్టి చోకాతో విత్ చికెన్. ఇంకా లిట్టి చోకా ప్రాసెస్ ఏంటంటే ఒక కుండ పెట్టుకోవాలి. సత్తు इसमें डालना है. సత్తు అంటే ఏంటో కాదు, మన కొమ్ము శనగలు పౌడర్ చేసుకుని అదే సత్తు అంటారు ఇక్కడ. चना का सत्तू में ये अजवाइन हो गया, ये मंगरेल हो गया, ये अदरक लहसुन का ये कटा हुआ हो गया, ये काला मिर्च हो गया, ये अपना मिर्ची हो गया, नींबू हो गया. ये सब सामान को मिक्स करके इसमें डाल देना है. పచ్చిమిర్చి, उसके बाद में ये नींबू, నిమ్మకాయలు కూడా పిండుకోవాలి. దానికి స్పెషల్ సరసో తేలు కూడా కొంచెం వేసుకోవాలి. మనము సరసాల నూనె తగినంత వేసుకోవాలి. దానికి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ కాదు, లైట్ గా కొద్దిగా వేసుకోవాలి, సరిపోద్ది. మొత్తం వేసుకున్నాము. దీన్ని మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా టీ కోసం అయితే సత్తు రెడీ చేసుకున్నాము. ఇప్పుడు చోకా కోసము కాలుతున్నాం. రండి. ఎలాగా చోకా అంటే ఏంటో కాదు, మన టమాటా, వంకాయ, ఆలు కాల్చి పచ్చడిలా చేసుకుంటారు అంటేని. ఇప్పుడు మనం కాల్చుకోవడానికి పెట్టుకుంటున్నాము. ఈ వంకాయ టమాటాని కాల్చేసి పచ్చడిలా చేసుకుంటారు, అంతే కదా? అంతే. లిట్టి కోసం అయితే సత్తు రెడీ. అక్కడ చోకా తయారవుతుంది. ఇప్పుడు గోధుమ పిండిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాస్ గోధుమ పిండి వేస్తాము. దాంట్లోకి వాటర్ వేసుకోవాలి. ज़्यादा डालना है क्या? లిట్టి ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ లిట్టిని ఇది అలాగా చేసుకొని దానికి ఒక గొయ్యిలాగా పెట్టి ఇప్పుడు సత్తు తయారు చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకొని దాన్ని మంచిగా రౌండ్ రౌండ్ చేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. బస్ మొత్తం తయారైపోయింది. ఇలాగ ఉంటుంది లిట్టి. దీనికి కాల్చాలి. కాల్చి ऐसे करो, ठीक है. मुंडी पकड़ो इसको, फिर ऐसे कर दो. ये पैक ऐसे काट करके తీసేయాలి. కట్ చేసి पैक हो गया इसको, ठीक है. ये देखो, ये डाल ఇప్పుడు మనము వంకాయ, ఆలు, టమాటా వేసుకున్నాం కదా, అవి బాగా కాలిపోయి అవి తీసుకుందాం ప్లేట్ లోన. అక్కడ బాగా తీసుకున్నాము. అక్కడ లిట్టి ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. టమాటాలు బాగా ఉడికిపోయి లిట్టి కోసం మొత్తం తయారు చేసుకున్నాము. బాగా మండుతున్న బొగ్గులు, దానిపైన జాలి పెట్టుకున్నాము. దానిపైన లిట్టి పెట్టుకోవాలి, కాల్చాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుంటుండాలి. అలాగా తిప్పుకొని కాల్చాలి. దీన్ని బొగ్గుల మీద కాల్చాలి. వేడికి డైరెక్ట్ అగ్గి తగలకూడదు. అగ్గి తగిలితే ఫ్లవర్ పోతుంది. ఫ్లవర్ పోద్దు, బాగుండదు కూడా. देखिए उसको क्या थोड़ा लाल हो जाएगा ना, तो उसको पलटी मारिए. क्या करे, छोड़ दे फिर. हो जाएगा, छोड़. वो देख लेंगे ना. కాలుస్తూ తిప్పుతుండాలా, లేకుంటే ఒక సైడ్ మారిపోయింది అనుకో మంచిగా ఉండదు. తినే ఉండాలి కంటిన్యూగా. పగిలింది చూసారా, ఇది కాలిపోయిన లాగా అర్థం. మొత్తం ఉడికిపోయింది, తీసేస్తున్నాము. కుటం మంచి కాలే చూడండి, మీరే చూడండి. పక్కేనా पूरा चोखा हो गया. बैगन का, आलू का, टमाटर का चोखा, सब चोखा सब जला के साथ में चिकन. చోకు చోకా కోసం అయితే మొత్తం కాల్చుకుని వలిచేసాము. పక్కలో దీన్ని మంచిగా కలుపుకోవాలి. టేస్ట్ కనిపిస్తుంది. చోకా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయబోతున్నాం. చెప్పబోతున్నాం. నార్త్ ఇండియన్లో ట్రెడిషనల్ ఫుడ్
లిట్టి చోకా చేశాడు మనోడు బీహారోడు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అది చికెన్తోనైతే హైలైట్. బాబా పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇంతకుముందు తిన్నాను కానీ చికెన్తో ఎప్పుడు తినలేదు. చాలా బాగుంది. ఎక్సలెంట్. లిట్టి చోకాతో అయితే 2-3 సార్లు తిన్నాను. చికెన్ తోని ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది. మీరు ఎప్పుడైనా నార్త్ సైడ్ వచ్చినప్పుడు టేస్ట్ చేయండి. తప్పకుండా టేస్ట్ చేయాలి. ఎందుకంటే చాలా బాగుంది. చాలా మీరు మళ్ళీ టేస్ట్ చేస్తారు. चिकन भी मस्त बना, लिट्टी चोखा तो बस बहुत अच्छा है। कैसा लगा लिट्टी चोखा? मस्त है, सच में सच में एक्सलेंट है। क्यों? कैसा है? సూపర్. अच्छा है। अच्छा, बहुत अच्छा. ఎప్పుడైనా कैसा खतरनाक बनाया? अच्छा लगा? మస్త్ లాగా. ఎప్పుడైనా బీహార్ యూపీ ఎడ్ సైడ్ వచ్చినా కూడా లిట్టి చోక్ మాత్రం ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. सच में मस्त है. कितना डालेंगे तो उतना खाली हो जाएगा. खाएगा ना? पूरा खा गया? पूरा खा लेंगे आज. खा लेंगे. इतना अच्छा लग रहा है ना. हाँ। सൂపర్.